మనలో చాలామంది వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసే ప్రారంభంలో 4-5 కేజీలు తగ్గుతారు. కానీ కొన్ని వారాల్లోనే మళ్ళీ రీగెయిన్ అయిపోతారు. ఈవెన్ తగ్గిన దానికన్నా ఎక్కువ పెరిగిపోతూ ఉంటారు. ఎందుకు? కారణం ఎప్పుడైనా ఆలోచించారా? చెప్తాను వినండి. ఏం లేదండి, మన బాడీలో ఇంచుమించుగా 50-60% వాటర్ ఉంటుంది. అంటే 100 కేజీలు వెయ్యి చేసే ఒక వ్యక్తికి 55-60 కేజీల బాడీలో వాటర్ ఉంటుంది. సో ఇనీషియల్గా వెయిట్ తగ్గేటప్పుడు వాళ్ళు తగ్గేది ఫ్యాట్ కాదు, బాడీలో ఉండే వాటర్. కొన్ని వెయిట్ లాస్ సెంటర్స్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు స్టీమ్ థెరపీ అని పెడతారండి. అంటే స్టీమ్ థెరపీకి ముందు వెయిట్ చేస్తారు, ఇంత వస్తుంది. స్టీమ్ థెరపీ తర్వాత మీరు 1.5 కేజీ తగ్గిపోయారండి, 2 కేజీస్ తగ్గిపోయారండి అంటారు. అదేం లేదండి, ఆవిరికి బాడీలో వాటర్ తగ్గి అలా కనబడతారు. బయటికి వెళ్ళి వాటర్ తాగితే నార్మల్గా అయిపోతారు. ప్రపంచంలో ఎక్కడో కూడా కొవ్వు చెమటగా మారి బయటికి రావడం అనేది ఉండదు. సో ఇనీషియల్గా తగ్గేది బాడీలో ఉండే వాటర్, కొవ్వు కాదు. 2 BMR అంటే బేసల్ మెటబాలిక్ రేట్. దీన్నే బాడీ మెటబాలిజం అంటారు. ఎప్పుడైతే మనం క్రాష్ డైట్ కానీ క్యాలరీస్ కట్ డౌన్ కానీ చేసామో BMR పడిపోద్దండి, తగ్గిపోద్ది. మనం ఎప్పుడైతే పాత డైట్ హ్యాబిట్స్కి మారేమో క్రాష్ డైట్ అయిపోయినాక ఈ BMR తగ్గిన BMR అలానే ఉండిపోద్ది. ఈ ఇంక్రీజ్డ్ క్యాలరీస్ ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతాయి. సో ఎప్పుడైతే క్రాష్ డైట్ నుండి నార్మల్ డైట్కి మారారో వాళ్ళు చాలా త్వరగా వెయిట్ పుటాన్ అయిపోతారు అనమాట. ఈ కారణాల వల్ల ఇలా అవుతుంది. సో దీనికి సొల్యూషన్ ఏంటి? దీనికి సొల్యూషన్ అంటే ఏం లేదండి, మొట్టమొదట BMR తగ్గకుండా అంటే బాడీ మెటబాలిజం తగ్గకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్. సో ఆ మెటబాలిజం అనేది పడిపోకుండా అలా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, క్రాష్ డైట్ నుండి నార్మల్ డైట్కి మారేటప్పుడు డైరెక్ట్గా మన పాత డైట్కి మారిపోకూడదండి, బ్యాలెన్స్డ్ డైట్లోకి వెళ్ళాలి. దానివల్ల ఏమవుద్దంటే అంటే కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్స్ ఎక్కువ తీసుకొని ఫైబర్ ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాలరీ పుటాన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో క్రాష్ డైట్ అనేది బరువు తగ్గడానికి ఒక జంప్ స్టార్ట్ మాత్రమే. ఓకే, లైఫ్ స్టైల్ చేంజెస్, ఎక్సర్సైజ్, బ్యాలెన్స్డ్ డైట్, ఈ 3 కలిస్తేనే ప్రాపర్ హెల్దియర్ వెయిట్ లాస్ సాధ్యమవుతుంది. సో సేఫ్గా తగ్గండి, స్మార్ట్గా తగ్గండి.